యజంతు దేవాన్ శాస్త్రాలు చదవడం వల్ల కానీ, యజంతు దేవాన్ దేవతలను ఆరాధించడం వల్ల కానీ, కుర్వంతు కర్మాణి కర్మలు చేయవలసినటువంటి అవసరాలు కానీ, భజంతు దేవత. మళ్ళీ కింద నేను అలవాటు పడి ఉన్నాను కనుక, అంటే ఈశ్వరానుగ్రహం కలిగించడానికి ఏమేమైతే చెప్పారో అవి ఎందుకు చెప్పారండి? పుణ్యం వచ్చి ఈశ్వరానుగ్రహం కలగడం కోసం. ఆల్రెడీ ఈశ్వరానుగ్రహం కలిగింది, మానవ జన్మని ఇచ్చాడు, మోక్షకాంక్ష కలిగింది, గురువు కూడా లభించాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆ గురువు చెప్పినటువంటి షూటులో మనం పయనించాలి. అప్పుడు మనలో ఉన్నటువంటి అవిద్య నశించి, అజ్ఞానం నశించి, కర్మలు నశించి ముక్తిని పొందుతాం అన్నమాట. అలా కాకుండా మళ్ళీ కింద అలవాటు పడిపోయి వదంతు శాస్త్రాన్ని ఏయో పూజలు చేసుకుంటాం, పారాయణం చేసుకుంటాం, తేజంతు దేవాన్ దేవతలను ఆరాధిస్తాం, కుర్వంతు కర్మాణి కర్మలు చేస్తాం, భజంతు దేవత అంటే ఆత్మైక్యబోధేన వినాముక్తి. నువ్వు ముందు జన్మల్లో ఎలా చేసుకుని వచ్చి ఇప్పుడు కూడా అలాగే చేసుకుంటున్నావు, అలవాటు పడి స్వభావం. ముక్తి మాత్రం నా ఆత్మైక్యబోధేన వినా విముక్తి, ముక్తి మాత్రం లభించదు. నువ్వు ఎన్ని చేసినప్పటికీ కూడా వాటి వల్ల ప్రయోజనం లేదు. ఎప్పుడు దాకానే నా సిద్ధ్యతి బ్రహ్మ శతాంతరేపి. 100 మంది బ్రహ్మదేవుళ్ళు వచ్చి వెళ్ళిపోయినా కూడా నీకు మోక్షం రాదు. కరాఖండిగా ఇక్కడ ఖండించి చెప్పేశారు. ఏమని? బ్రహ్మదేవుడు ఒక బ్రహ్మదేవుడు పుట్టి సృష్టి చేసి ఎంతకాలం ఉంటాడండి? మనం చాలాసార్లు చెప్పుకున్నాం బ్రహ్మదేవుడి గురించి. అంటే బ్రహ్మదేవుడు సృష్టించాడు ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా. బ్రహ్మ కల్పము అంటారు. కల్పం అంటే ఏంటండి? కల్పించాడు ఈ లోకాన్ని, ఈ శరీరాలు. ఆ కర్మలు చేసుకుంటున్నాం, పుణ్యవత్వం పైలోకమో కిందలోకమో ఏదో పొందుతున్నాం. ఈ రకంగా బ్రహ్మదేవుడు 100 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. మరి బ్రహ్మదేవుడు కూడా మనకలాగే ఆయుష్ ఉందండి. ఆయనకి 100 సంవత్సరాలే ఆయుష్ అండి. ఆయన ఎంతకాలం జీవిస్తాడు అంటే శాస్త్రాలు వేదాలు క్లియర్గా చెప్తుంది. ఏమని? ఇప్పుడు మనకి బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యం ఎలా మార్పు చెందుతున్నదో కాలంలో కూడా మార్పు చెందుతుంది. ఆ మార్పుని కలియుగము, ఫస్ట్ స్టార్టింగ్ లో కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము అని 4 ధర్మాలు, 4 యుగ ధర్మాలు అంటారు. 4 యుగాలు గతించిన తర్వాత 4 యుగాలను కలిపితే ఒక మహాయుగం అంటారు. ఇలాంటి మహాయుగాలు 70 మహాయుగాలు ఒక మనువు కాలం. అంటే బ్రహ్మదేవుడు మనుషులను సృష్టించి మనుషుల మీద అజామషి వాళ్ళు ఎలా మసులుకోవాలి, ఏం చెయ్యాలి, ఎలాంటి ప్రార్థన చేయాలి, ఎలాంటి పూజలు చేయాలి, ఎలాంటి ధ్యానం చేయాలి మొదలైనటువంటి విషయాలన్నీ కూడా ఆ మను మహారాజుకి చెప్పి నీ సంతతిని, అంటే మనుషులను పుట్టించినటువంటి వాడు అన్నమాట ఆయన. ఆయనకి ఒక పదవి ఇచ్చాడు. ఇది ఎంతకాలమైనా 70 మహాయుగాలు ఆయన జీవిస్తాడు. అంటే మనువు కాలం 70 మహాయుగాలు. 4 యుగాలు ఒక మహాయుగం. అలాంటి మహాయుగాలు 70 మహాయుగాలు. అలాంటి మనువు గారు 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కాలం చేస్తాడు. అప్పుడు ఇంకొక మనువుని, ఆయన్ని కూడా కొంతకాలం 70 మహాయుగాలు అయ్యాక దిగిపోయి ఇంకొక మనువుని ఎక్కారు. ఇప్పుడు మనకి ఏ మనువు కాలంలో ఉన్నామండి? చదివేటప్పుడు పంతులు గారు చెబుతుంటారు, వైవస్వత మన్వంతరే, జంబూద్వీపే, భరతవర్షే అంటుంటారు కదండి. ఏ మనువు గారు పరిపాలన ఉన్నాం మనం అంటే? ఇప్పుడు మన దేశానికి ఒక ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఎలా ఉంటారో అట్టు మాదిరిగా ఒక మనువుని పెట్టారు. ఆయన ఇప్పుడు మొట్టమొదటి మనమేంటి?
ఆ మనువు దగ్గర నుంచి రెండో వాడు మూడో వాడు అలా మారుకుంటూ వస్తున్నారు. ఇలాంటి మనువులు 14 మంది. ఈ 14 మంది మనువులు కాలం చేసేస్తే అప్పుడు బ్రహ్మదేవుడికి ఒక్క పగలు అవుతుందట, అంతే రాత్రి. అలాంటి రాత్రింబగళ్ళతో కూడినటువంటి రోజులు 365 రోజులు అయితే ఒక సంవత్సరం. ఆ సంవత్సరంలో 6 మాసాలు ఉత్తరాయణం, ఒక 6 మాసాలు దక్షిణాయనం కలిపితే ఒక రోజు దేవతలకి. అదే మనుషులకి అంటే వెళ్ళి కొద్ది మారిపోతాం. అటువంటి 14 మనువులు మరణింటే బ్రహ్మదేవుడికి బాగలవుతుంది. అలాంటి బ్రహ్మగారు ఇంకా ఉన్నారు కదా, మరి అంచేది మళ్ళీ ఇంకో కొత్త మనువుని దింపుతాడు, సృష్టిస్తాడు. ఈ రకంగా బ్రహ్మదేవుడు ఆయుష్ అంతా గతించిపోయింది అనుకోండి, అప్పుడు ప్రళయం వస్తుంది. మళ్ళీ బ్రహ్మగారు మళ్ళీ సృష్టి మొదలు పెడతాడు. అలాగా ఆయన 100 సంవత్సరాలు పోయిన తర్వాత విష్ణుమూర్తి గారు ఉండిపోతున్నాడు కదండి, ఆయన ఒక బ్రహ్మదేవుడిని పుట్టించాడు మళ్ళీ. ఆయన మళ్ళీ సృష్టి చేస్తాడు. ఇలాంటి బ్రహ్మలు ఎంతమంది అండి? ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? ఎంతమంది బ్రహ్మలు? నా సిద్ధ్యతి బ్రహ్మ శతాంతరేవి. అంటే నీకు అంటు జన్మ దుర్లభం త్రయమేత దైవానుగ్రహం. అంటే దైవానుగ్రహంతో లభించింది శరీరం. అటువంటి శరీరముల ద్వారా నీకు మోక్షం పొందాలనే కోరిక ఇంకా పుట్టలేదంటే సరిపోలేదు, అది కలిగింది. గురువు లభించలేదు, అది కలిగింది. 3 కలిగినాయి కదా. ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? ముక్తిని పొందడానికి సంబంధించినటువంటి ప్రయత్నం వదిలేసి వదంతు శాస్త్రాన్ని, యజంతు దేవాన్, కుర్వంతు కర్మాణి, భజంతు దేవత. మళ్ళీ అలా కిందకి పోయి నేను అడుగుపోయి అందులోనే తిరుగుతాను అన్నాడంటే అలా రాదా అండి మోక్షం అని ప్రశ్న. ఆత్మైక్య బోధేన వినా విముక్తి. ఆత్మైక్య బోధేన మోక్షం పొందాలి అంటే ఇలాంటి కర్మకాండ ఉపాసనాకాండల వల్ల మోక్షం రాదు, దానికి సంబంధించిన ఫలితం వస్తుంది తప్ప. ఆత్మైక్య బోధేన ఏమి రావాలండి? ఆత్మైక్య బోధం అంటే ఏంటి? ఐక్యం అంటే ఏది దేనితో ఐక్యము? ఆత్మ పరమాత్మలో ఐక్యం అవ్వాలి. ఆత్మ పరమాత్మ, ఈశ్వరుడిలో ఉండేటటువంటి ఆత్మకి పరమాత్మ అని పేరు, జీవునిలో ఉండేటువంటి ఆత్మకి ప్రత్యేగాత్మ అని పేరు. అంటే మనలో ఉన్నటువంటి ఆత్మ ఈశ్వరులో ఉన్నటువంటి ఆత్మలో ఐక్యం అవ్వాలి. ఆత్మైక్య బోధేన వినా విముక్తి. ఆత్మ పరమాత్మలో కలిస్తే తప్ప 100 మంది బ్రహ్మదేవుళ్ళు వచ్చి వెళ్ళిపోయినా కూడా మోక్షం రాదు. వెళ్ళిపోవడం ఏంటండి? బ్రహ్మదేవుడు కూడా మనకులాగా ఆయుష్, ఆయన కాలం చేస్తాడు, అప్పుడు మళ్ళీ కొత్త బ్రహ్మగారు వస్తారు. అంటే ముక్తి పొందాలంటే ఏం జరగాలి? ఆత్మైక్య బోధేన వినా విముక్తి. దాన్ని మనం ఆత్మ సాక్షాత్కారం అంటున్నాం. అంటే ఇప్పుడు మనకు శరీరం ఉంది, శరీరంలో ప్రాణం ఉంది, దానికి లోపల ఇంద్రియాలతో కూడిన మనసు. అంటే 3 వ్యవస్థలు. శరీరము ఒక వ్యవస్థ, ఇది 24 తత్వాలతో కూడుకున్నటువంటి సముదాయం. దీనికి లోపల సూక్ష్మ శరీరం, దాంట్లో కర్మేంద్రియాలు, పంచప్రాణాలు, జ్ఞానేంద్రియాలు, అంతరేంద్రియాలు ఉన్నాయి. ఈ రకంగా వీళ్ళు వరుసగా స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు. ఈ ప్రకృతితో తయారైనటువంటి అన్నమాట. అంటే ప్రకృతిలో 3 గుణాలు ఉన్నాయి. స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు 3. తమో గుణ, రజోగుణ, సత్వ గుణాల సముదాయం. ఇది ప్రకృతి. ప్రకృతి ఎందులో ఉంది? ఈ ప్రకృతి వ్యష్టి, సమిష్టి అని 2 రకాల పద్ధతి. వ్యష్టి సముదాయానికి అధిపతి జీవుడు, సమిష్టి సముదాయానికి అధిపతి ఈశ్వరుడు. జీవుడు కర్మ చేస్తున్నాడు, ఈశ్వరుడు ఆ చేసిన కర్మలకు ఫలితం ఇస్తాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలించు కదాచారాన్ని భగవద్గీతలో చెప్పారు. జీవుడు ఈ వ్యష్టి ఉపాధిని ధరించి దీనితో కర్మలు చేస్తున్నాడు, ఆ కర్మలకు ఆయన ఫలితాన్ని ఇస్తున్నాడు. ఈయన కర్మలు చేయడానికి ఏం కావాలి? ఉపాధులు కావాలి. కర్మలకు ఫలితాన్ని ఇవ్వాలంటే ఆయనకి ఏం కావాలి? ఈయనకి లాగే ఆయనకి ఉపాధి కావాలి. ఇప్పుడు మనం ఆత్మైక్య బోధేన అంటే ఈయనకి ఉపాధి రహితమైనటువంటి ఆత్మ, అందులో ఉపాధి రహితమైనటువంటి పరమాత్మ.
ఈ రెండింటికి ఐక్యం ఏర్పడదు. ఆత్మైక్య బోధేన వినా విముక్తి. అలా కాకుండా ఉపాధి ఎంతవరకు ఉందో అంతవరకు ముక్తి లేదు. ఉపాధి రహితం అవ్వాలి, ఉపాధిని వదలాలి, ఉపాధిని దాటాలి. ఎలా దాటాలో తెలుసుకోవాలి, ఉపాధిని ఎలా ఓడగొట్టుకోవాలి, ఎలా దాటాలి, ఏం చేస్తే ఉపాధితో ఏదైనా చేయవచ్చు. ఉపాధిని ఓడగొట్టుకోవడానికి సంబంధించిన మార్గం తెలియాలి. దాన్నే మనం అంతర్ముఖ బుద్ధి అంటాం. అంటే మనం బయటికి చూసినప్పుడు ఏమవుతుంది, బయటికి చూసినప్పుడు వస్తువు అంతఃకరణం బహిర్ముఖమయ్యి బాహ్యంలో ఉన్నటువంటి వస్తువు యొక్క ఆకారం తయారు. అప్పుడు మనకు ఆ వస్తు జ్ఞానం కలుగుతుంది. అంటే ఆవు వచ్చిందనుకోండి, ఆ ఆవు యొక్క ఆకారం మన లోపల ఉన్నటువంటి అంతఃకరణం చక్షురింద్రుల ద్వారా బయటకు వచ్చి ఆవు యొక్క ఆకారం ధరించింది. అప్పుడు మనకు ఆవు యొక్క జ్ఞానం కలిగింది. అట్టి మాదిరిగా అంతఃకరణం అంతర్ముఖం అయ్యి ఆత్మ యొక్క ఆకారం ధరించారు. దీనికి బుద్ధి వ్యాప్తి అని పేరు. అంతఃకరణం బహిర్ముఖమయ్యి బయట ఉన్నటువంటి వస్తువు యొక్క ఆకారం ధరిస్తే దానికి బల వ్యాప్తి అని పేరు. అదే అంతఃకరణం బహిర్ముఖం చెందనివ్వకుండా మనం ఏం చేయాలి, లోపలికి తిప్పాలి. కానీ లోపలికి తిప్పినప్పుడు కూడా మనసు ఏం చేస్తుంది, ఇంతకు ముందు చూసినటువంటి వస్తువు యొక్క ఆకారాలను స్మృతికి తెచ్చుకుని వాటిల్నే తలపోతూ ఉంటుంది. అలా తలపోసేటటువంటి ఆకారాలన్నింటినీ కూడా వదిలేసి ఏదో ఒక సరైనటువంటి మార్గాన్ని పట్టుకుని, సరైనటువంటి దారిని పట్టుకుని ఈ ఫలవ్యాప్తిని వదిలేసి బుద్ధి వ్యాప్తిలో అంతఃకరణం అంతర్ముఖమయ్యి ఆత్మాకారం ధరించినప్పుడు ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం కలిగినప్పుడు కర్మను వినా మోక్షం లభించాలంటే ఇంక సాధ్యం కాదు. ఈ రకంగా వస్తు స్వరూపం స్ఫుటబోధ చక్షుష స్వేనైన వేద్యం నను పండితేన చంద్రస్వరూపం నిజ చక్షుషైవ జ్ఞాతవ్యమంతే రవగమ్యసే కిం. వస్తు స్వరూపం స్ఫుటబోధ చక్షుష అంటే ఉదాహరణకి అయితే ఏదైనా ఒక వస్తువు ఎలా ఉంది అని ఎవరన్నా వచ్చి మనల్ని అడిగినప్పుడు మనం ఏం చేస్తాం, ఇది కంటి చూపు సరిగ్గా లేదనుకో కళ్ళజోడు పెట్టి చూస్తున్నాం కదా. ఇప్పుడు ఆ శ్లోకంలో ఎలాగ ఉంది చదవాలంటే మరి ఏం కావాలి నీకు, నీ చూపు ఎలా ఉండాలి, స్పష్టంగా ఉండాలి, మసకగా ఉండకూడదు కదా. మసకగా ఉంటే నీకు ఒక వస్తువుని ఇంకొక వస్తువుగా చెప్పేసి ప్రమాదం ఉంది. ఎందుకని, వస్తు స్వరూపం స్ఫుటబోధ చక్షుష, నీ కంటి చూపు కరెక్ట్ గా ఉంటేనే ఎదుటనున్నటువంటి వస్తువుని ఎలా ఉందో స్పష్టంగా చెప్పగలుగుతావు. బాగా లేకపోతేనా, నాకు చంద్రుడు రెండు కింద కనపడుతున్నాడు అన్నాడు అనుకోండి, వాదిస్తున్నాడు అతను, అసలు కనిపిస్తున్నాడు రెండు కింద, అది కరెక్ట్ చూపేనా? లేదయ్యా బాబు రెండు చంద్రుడు లేరు, ఒకటే చంద్రుడు అంటున్నాడు, ఇంకొకటి బాగా కనిపించేవాడు. అంటే ఎక్కడుంది తేడా, చంద్రుడిలో లేదు, మరి ఎందులో ఉంది, మన చూపులో ఉంది. అంతే వస్తు స్వరూపం స్ఫుటబోధ చక్షుష. ఇక్కడ చక్షు కంటితోటి చంద్రుణ్ణి లేక వస్తువుని ఎలా చూడగలుగుతున్నామో అట్టి మన స్ఫుట బోధ ఏనుతో చూడమంటున్నాడు, గురువు గారు చెప్పే బోధనే కంటి చూపుతో చూడమంటున్నాడు. ఏ బోధతోటి అంటే కరెక్ట్ అయినటువంటి ఆ గురువు గారు బోధ ముక్తి బోధ అయిందనుకోండి, అది ఎక్కడ తీసుకెళ్తుంది, రెండు చంద్రుల్లో లేదా మూడు చంద్రుల్లో చూపిస్తుంది. అప్పుడేమంటే ఆత్మను చూపించలేడు, పరమాత్మని చూపించలేడు, వస్తువుని చూపెడతాడు. ఏ వస్తువుని, ఆ ఆత్మకి ఉపాధిగా ఉన్నటువంటి వస్తువుని చూపెడతాడు. ఇప్పుడు అదే ఈడికి కూడా అదే అది అలాంటిది ఫలవ్యాప్తి, బుద్ధి వ్యాప్తి కాదు. అంటే ఫలవ్యాప్తిలో ఉపాధిని ప్రకృతి స్వరూపాన్నే అందరం చూస్తున్నాం. అంచేత మనము ఆ గురువు గారు కూడా మనం ఏదైతే చూస్తున్నామో, ఏది మనం అనుకుంటున్నామో దాన్నే అతను కూడా చెప్తున్నాడు అనుకోండి, మనకు బాగా నచ్చుద్ది. ఎందుకని మనం ఆ స్వభావంలోనే ఉన్నాం, ఆ విధానంలో ఉన్నాము. అందువల్ల మీరు చాలా బాగా చెప్పారండి, నాకు చాలా బాగా నచ్చిందండి అంటాడు. ఎందుకంటే అతని స్వభావం అలాగుంది, అతని సంస్కారం అలాగుంది, అంచేత అందులోకి వెళ్ళిపోతుంది.
అంచేత ఎలా ఉండాలి? ఉపాధిని ఊడదీసి ఉపాధి రహితమైనటువంటి స్వరూపాన్ని బోధించాలి. స్ఫుట బోధ. ఆ బోధ ఎలా ఉండాలి? కన్ఫ్యూజన్ ఉండకూడదు, మతలబు ఉండకూడదు, మాయ ఉండకూడదు. నన్ను మెచ్చుకుంటారు కదని చెప్పేసి అవతల వాడికి నచ్చేటట్టుగా చెప్పకూడదు. సత్యం వద. ఎలా చెప్పాలి? సత్యమే చెప్పాలి. ధర్మం చెర. ధర్మాన్నే ఆచరించాలి. ధర్మాన్ని నుంచి పక్కకి తప్పుకోకూడదు. సత్యాన్ని వదిలేసి ఇంకోలా చెప్పకూడదు. జనరంజకంగా జనాలు అందరూ భలే భలే తప్పట్లు కొడేస్తున్నారని చెప్పేసి హాయిగా చెప్పేస్తున్నాడు అనుకోండి, అప్పుడు అది ఏమైంది? అతనికి ఆ జ్ఞాన నేత్రం తెలుసుకోదు. అంటే స్ఫుటబోధ వద్దు స్వరూపం స్ఫుటబోధ చక్షుషాః. కన్ను తెరాలి. ఆ కన్ను తెరుచుకోవాలి. తేనైన వేద్యం నన్ను పండితేనా. అతన్ని పండితుడు అంటారు. అంటే యథార్థ స్వరూపాన్ని ఎరుకుపరిచేటటువంటి వాడు యథార్థమైనటువంటి ఆ జ్ఞాన నేత్రాన్ని కలిగించారు. చంద్రస్వరూపం నిజచక్షుషైవ జ్ఞాతవ్య అంతే తవగమ్యతే కిం. అంచేత వేరువేరుగా భౌతిక స్వభావంతో కూడినటువంటి వాళ్ళకి భౌతిక స్వభావాన్నే ఎవడైతే బోధించాడో వాడికి జ్ఞానం కలగదు. మరి అలాగని చెప్పేసి ఏవో మంత్రాలు బోధించవచ్చు, ఉపాసనలు చేయించవచ్చు, యజ్ఞయాగాదులు కూడా చేయించవచ్చు. దానివల్ల కూడా వాళ్ళకి ఏదో ప్రయోజనం ఉంటుంది. దానివల్ల పొందే ప్రయోజనాన్ని పొందుతారు. అన్ని ప్రయోజనాలు ఫలమే మానవ జన్మ. మానవ జన్మలోకి వచ్చాడంటే ఈశ్వరానుగ్రహం వచ్చింది, పుణ్యకర్మ ప్రభావమే. మోక్షకాంక్ష కలిగింది అంటే పుణ్యకర్మ ప్రభావమే. మరి అటువంటి జ్ఞానం, మోక్షం పొందడానికి సంబంధించినటువంటి జ్ఞానం తెలిసింది అంటే ఈశ్వరానుగ్రహమే కదా. దానికి కొన్ని ఉదాహరణలు చెప్తున్నారు. రుణమోచన కర్తారః వితుష్యంతి సుతాదయ. ఏదైనా మన తల్లిదండ్రులు అప్పు చేసేసి కాలం చేసేటటువంటి రుణమోచన కర్తాః వితుష్యంతి సుతాదయ. పితరులు అంటే తల్లిదండ్రులు, పితృలు అంటే పిల్లలు. వీళ్ళు ఆ తల్లిదండ్రులు చేసినటువంటి రుణాన్ని వాళ్ళు బతికే ఉన్నారు, ఇంకానే తీర్చలేకపోతున్నారు తల్లిదండ్రులు. ఆ బాధనే కొడుకులు తీర్చగలరు. ఎందుకని? తల్లిదండ్రులు చేసినటువంటి రుణభారాన్ని బంధమోచన కర్తాతో సుష్మాధన్యో నట. తల్లిదండ్రులు చేసినటువంటి రుణాన్ని బిడ్డలు ఎలా తీరుస్తారో అలాగా నీకు కలిగినటువంటి బంధం, నీకు ఎవడైతే బంధం కలిగించాడో నువ్వు ఏ బంధంలో చిక్కుకున్నావో దానికి ఇంకొకరు సాయం చేయలేదు. అక్కడైతే రుణానికైతే పిల్లలు చేయగలరు. మస్తకస్య భారా దేరు దుఃఖ మంచి నివారతే. అంటే బరువు మోసేటటువంటి వాడు యొక్క దుఃఖం ఇంకొకటి సాయం చేసి పోగొట్టాడు. కృతాధికృత దుఃఖంతో వినాశవేన నక్కేది. ఆకలి బాధ మన పక్కన ఉన్నటువంటి మనకి బంధువు కానీ స్నేహితుడు కానీ తిని మన ఆకలి బాధను పోగొట్టగలరా? రుణబాధను అయితే పిల్లలు పోగొట్టగలరు. ఆకలి బాధను నెత్తి మీద బరువుని ఇంకొకటి ఎత్తాడు కానీ ఆకలి బాధన వాడే తీర్చుకో. అట్టి మాదిరిగా రోగం వచ్చిందనుకుంటే పద్యం ఔషధ సేవాత క్రీతే ఏన రోగి. ఎవరికి రోగం వచ్చిందో వాడే మందు వాడాలి. ఇంకొకడు వాడినటువంటి మందు వల్ల ఆ రోగం నయిపోయాడు. పైగా ఆ రోగానికి ఏ రకమైనటువంటి రోగమో ఆ రోగానికి సంబంధించిన మందే వాడాలి. అట్టి మతికి ఇప్పుడు మనకి ఏం కావాలి? మోక్షం కావాలి. అంత మంచిదే కదా. అంటే మోక్షం పొందడానికి సంబంధించినటువంటి విధానం తెలుసుకోవని అప్పటి మట్టికి వాడే ఆ పదాన్ని తెంచుకోవాలి. లేదే వేరే ఇంకొక దారి లేదు. అవిద్య కామ కర్మాది శ్వాస బంధ విమోచన. ఈ బంధం ఎలాగ ఏర్పడిందండి? మన బంధంలో చిక్కుకున్నాం అంటారు. బంధం అంటే ఏంటి? అవిద్య కామ కర్మాది శ్వాస బంధం విమోచనం. బంధం ఎందుకు ఏర్పడింది? మొదటి 3 కారణాలు చెప్పాడండి. ఒకటి అవిద్య.
రెండు కోరిక, మూడు మనం చేసే పని. ఏది బంధించింది మనల్ని? ఇప్పుడు మనం ఏదో చేసాం, దాన్ని కర్మ అంటారు. అది చేయటానికి సంబంధించినటువంటి వాంఛ, కోరిక ఎక్కడుంది? బయట లేదు, ఈడిలోనే ఉంది. ఈడిలో లేకపోయినా ఈడికి ఎవడో కలిగించాడు ఆ కర్మ చేయమని చెప్పేసి. అది సత్కర్మం, లేదా దుష్కర్మం, ఏదో కర్మ. అంటే కర్మ చెయ్యడానికి కారణమైనటువంటిది కోరిక. ఆ కోరిక కలగడానికి కారణమైనది అవిద్య. కర్మ చేయడానికి కారణం ఏంటంటే కోరిక. కోరిక కలగడానికి కారణం అవిద్య. అంటే ఏంటి? అవిద్య అంటే మనం ఎవరో మనకి తెలియక, ఎవరో వచ్చి చెప్పారు కదా అని చెప్పి దొండ కింద వెళ్ళిపోతాం. అంటే ఎందుకు తెలలేదు? ఎవరి గురించి తెలలేదు? ఈ గురించి తెలలేదు, దేవుడి గురించి తెలలేదు. అంటే దేవుడు ధరించిన ఉపాధిని, జీవుడు ధరించిన ఉపాధినే ఆయన దేవుడు అంటున్నాడు, ఈయన జీవుడు అంటున్నాడు. ఉపాధి జీవుడైతే నీకు సత్సంగం ఎందుకు, ఉపదేశాలు ఎందుకు, అసలు ఈశ్వరానుగ్రహం ఎందుకండి? ఏంటి ఇదే నువ్వైతే నీకు దీన్ని చక్కగా కాపాడుకోవచ్చు కదా, మంచి మంచి ఆహారం తీసుకుని మంచి బలంగా దృఢంగా తయారు చేసుకోవచ్చు కదా. మరి ఈ శాస్త్రాలేటి, సిద్ధాంతాలేటి, మార్గాలేటి ఇంత కష్టంగా ఎందుకు ప్రతిపాదించారేంటి? ఇది నువ్వు కాదు, ఇది నువ్వు కాదు. ఇది నీకు ఎందుకు ఏర్పడింది? ఎందుకు ఏర్పడింది? మూడు కారణాలు చెప్తారు. ఏంటి మూడు కారణాలు? ఒకటే తెలియకపోవడం, రెండు తెలియకపోవడం వల్ల నువ్వు ఏదేదో అలా జరిగితే ఇలాగ వచ్చేస్తుంది, ఇలా జరిగితే అలాగ వచ్చేస్తుంది అని నీ సొంత తెలివితో ఏదో కోరుకుంటున్నావు. ఉంటా చూడండి, మీరు చేసేవంటే నీకు నిండా దాం వచ్చేస్తుంది, ధాన్యం వచ్చేస్తుంది, నీకు అలాగ ఆలోచన వచ్చేస్తుంది, అది వచ్చేది ఇది వచ్చేది అంటారు కదండి. మరి అలా విన్నాడు అనుకోండి, మరి ఇతను కూడా కోరిక పడుతుంది కదండి. చెయ్యటానికి, కర్మ చేయటానికి కారణం కోరిక. కోరిక కలిగిన తర్వాత ఏం చేస్తాడండి? ఎంత దూరమైనా సరే నడిచేస్తాడు. నడవడం ఏంటిది? అది కర్మ. అంటే కర్మ చేయటానికి కారణం కోరిక, కోరికకి కారణం అవిద్య. అవిద్య కామకర్మాది పాశబంధం విమోచన. ఈ అవిద్య, కోరిక, కర్మ, ఈ మూడేరా నాయన నీకు ఈ ఉపాధిని తెచ్చిపెట్టి అని చెప్తాను. అంటే ఉపాధిని ఓడగొట్టుకోవాలంటే ఏం చేయాలి? నువ్వు కోరిక కోరకూడదు, కర్మ చేయకూడదు. భగవద్గీతలు అదే చెప్తాడు, కర్మ చేయకుండా కోరుకుంటే జీవితం గడవదు కదా అని అడుగుతాడే. కర్మ చేస్తే ఆ బంధం అయిపోతుంది కదండి. ఇప్పుడు మనకి బంధించింది శరీరానికి మూల కారణం ఏది? శరీరం రావడానికి కారణం ఏంటండి? కారణం. శరీరాన్ని నుంచి నువ్వు ఎందుకు విడుదల పొందాలనుకో? శరీరం వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి దుఃఖం. దుఃఖానికి మూల కారణం కర్మ అన్నమాట. కడుపు నొప్పో, కాలు నొప్పో, ఇంకోటి అనుకోటి, సుఖంగా శరీరం వచ్చినటువంటి వాడిని సుఖంగా ఉండనక్కర్లేదు. దుఃఖానికి మూల కారణం శరీర పరిగ్రహం. శరీరం రావడానిక కర్మ. అంటే కర్మ వల్ల నీకు కర్మ వల్ల శరీరం వచ్చింది, శరీరం వల్ల నీకు దుఃఖం వచ్చింది. నీకు మళ్ళీ సుఖం కలగాలంటేనా మళ్ళీ కర్మే చేస్తావా? కర్మను అలా పెంచుకుంటూ పోతావా? ఇంకా 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 సిక్కుల్లోకి వెళ్ళిపోతావా? అడవులోకి వెళ్ళిపోతావా? అలాగా విడదీసుకోవా? దీన్ని ఏమన్నాడు? అవిద్యాది కామ కర్మాది ఆశబంధం. విద్య, కోరిక, కర్మ, ఈ మూడింటి వల్ల నీవు బంధం తగిలించుకున్నావు. నీ అంతట నువ్వే బంధాన్ని తగిలించుకుని, బంధం అంటే పాశం, పశువుని తాడుతో కట్టేసినట్టుగా మనం కట్టేసుకున్నాం. దేంతో? ఆ పలుపేటి మూడు పేట తాడు. ఒకటి అవిద్య, రెండు కోరిక, మూడు కర్మ. ఈ మూడింటితో కూడినటువంటి పాశంతో బంధించబడి ఉన్నాం. ఇప్పుడు ఈ బంధాన్ని నుంచి విమోచితం, విడుదల పొందాలి. విడుదల పొందడం అంటే ఏంటండి? బంధాన్ని నుంచి విడుదల పొందాలి. నువ్వు బంధాన్ని నుంచి విడుదల పొందితే అంతా సుఖస్వరూపం, అంతా ఆనంద స్వరూపమే. అక్కడ బాధ లేదు, భయం లేదు, దుఃఖం లేదు, కర్మ లేదు, కర్మ ఫలం లేదు. ఎందుకంటే
విమోచకం, విడుదల పొందేశావు. ఇంక నిన్ను బంధించేదేది, బంధించబడేదాన్ని నువ్వు ఓడగొట్టేసుకున్నావు కదా. అశ్యత్ను దినాత్మానం అల్పకోటి శతేరే. మామూలుగా చెప్పలేదండి, అల్పకోటి శతేరే. ఎందుకంటే అశ్యత్ను ఆత్మానం అంటే నీ అంతట నువ్వు తగిలించుకున్నటువంటి బంధాన్ని నీ అంతట నువ్వే ఓడగొట్టుకోవాలి. చాలా మంది పాపం తెలియక మనకు అసలే ఈ దేవుడి శరీరాన్ని ఎందుకు ఇచ్చేటండి, మనకి ఈ శరీరాన్ని తగిలించుకోవడం వల్లే కదా మనం ఈ బాధలన్నీ పడవలసి వస్తుందని దేవుడి మీద తోసేస్తారు. ఏ దేవుడు ఎవరి శరీరాన్ని ఇవ్వలేదని బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు శరీరాన్ని ఇవ్వాలంటే వీడి దగ్గర కర్మ ఉండాలి కదా. శుద్ధమైనటువంటి జీవుడికి కర్మ, ఏ కర్మ లేనటువంటి జీవుడికి శరీరాన్ని ఇస్తాడైనా. ధీరజ్గా చెప్పాడు, కర్మణ్యవాధికారైతే మా ఫలేషు కదాచన. నువ్వు కర్మ చేస్తేనే నీకు నేను కర్మ ఫలాన్ని అనిపింపచేస్తాను. నువ్వు కర్మ చెయ్యకపోతే నీ జోలికి నేను రాను. నువ్వు వదిలించేసుకున్నావు అనుకో, పాశాన్ని తెంచేసుకున్నావు, బంధాన్ని నుంచి విడుదల పొందేశావు, అప్పుడు ఏమయ్యాడు అతను? బంధం లేనటువంటి వాడు ఈశ్వరుడు, బంధం కలిగి ఉన్నటువంటి వాడు జీవుడు. ఈ బంధం తీసేసుకుంటే ఈయనేమవుతాడు? ఈశ్వరుడు అయిపోతాడు కదా. బంధం ఉన్నంత చెప్పే ఈశ్వరుడికి జీవుడికి అనేటువంటి భేదం బంధం ఉన్నంత వరకే. ఇతను బంధం తెగ్గొట్టేసుకున్నాడు. బంధం తెగ్గొట్టేసుకున్నప్పుడు ఇంక బంధం లేదు, అతను ఈశ్వరుడు. బంధం ఉన్నంత చేపు ఈశ్వరుడు అధీనంలోనే ఉంటాడు. ఈశ్వరుడు ఆడింతానే ఉంటాడు. వారు ఏ ఏ కర్మలు చేస్తున్నారో ఆ కర్మ ఫలాలను అనుభవింపజేస్తూనే ఉంటాడు. ఈ రకంగా నీవు గురువు చెప్పినటువంటి జ్ఞాన మార్గంలోకి వెళ్ళి బంధాన్ని తప్పించుకోకుండా ఎవడైతే ఉంటాడో అటువంటి వాడికి కల్పకోటి శతైరతి. శత అంటే 100, కోటి అంటేనా కల్ప కోటి. కల్పం అంటే ఏంటంటే అసలు బ్రహ్మదేవుడు కొత్తగా సృష్టించబడ్డాడు. అప్పుడు జీవరాశి అంతా కూడా కర్మలు చేసి పాశాన్ని నుంచి విడుదల పొందకుండా సూక్ష్మ రూపంలో తిరుగుతూ ఉన్నారు. అదేంటండి, ప్రళయంలో నశించిపోవాలి కదా. ఎవరు? ఈ జీవరాశి నశించలేదు. అలా నక్షత్రాల్లాగా విషయం అంతా తిరుగుతూ ఉన్నారు. తిరుగుతూ ఉన్నటువంటి వాళ్ళు కర్మ విముక్తిని చేసుకోవటం కోసం వాళ్ళకి ఉపాధులను తయారు చేయాలి. అప్పుడు బ్రహ్మదేవుడు కల్పించబడినటువంటిది ప్రపంచాన్ని బ్రహ్మకల్పము అంటే మనుషులుగా, పశువులుగా, జంతువులుగా ఎవడెవడు ఏం చేస్తున్నాడో వాడికి ఎలాంటి శరీరం ఇవ్వాలో ఆ నాలెడ్జ్ అంతా ఆయన దగ్గర. ఆ రకంగా ఆ శరీరాలన్నీ వాళ్ళకి తయారు చేశాడు. అలా తయారు చేసినటువంటి స్టార్టింగ్ కల్పం. ఇక్కడ ఆ ఈశ్వరుడు యొక్క కల్పన ఎలాంటి మాయ అంటే అండి, ఇప్పుడు బొమ్మరత్న కొండను తయారు చేసి బొమ్మ తయారు చేసాడు అనుకోండి, ఆ బొమ్మ ఉన్నంత చేయి ఉంటుంది, పగిలిపోతే పొద్దు మట్టిలో కలిసిపోతుంది. అదేమి చిత్రమో గాని బ్రహ్మదేవుడు కల్పించినటువంటి బొమ్మ 100 మనుషులను పెట్టి వెళ్తుంది. ఏమన్నా అర్థమైందా మీకు? ఒక మనిషి వచ్చాడు అనుకోండి, ఆడు బ్రహ్మదేవుడి ప్రకారంగా బొమ్మలాగా పోవడం, ఓ 10 మంది పిల్లలు కనిపోతాడు. ఇంక బ్రహ్మదేవుడికి పని ఏంటండి? ఒక్కసారే తయారు చేసాడు అతను. అది దేవుడు గొప్పతనం. ఇంక ఈడు చూసుకున్నాడు అనమాట. ఆయన చెప్పే డ్యూటీకి ఈయన చెయ్యక్కర్లేదు. ఇంకా ఆయన అలాగే ఆగనంతలో పడుకుని ఉండటమే, ఇంకా అలా గమనిస్తూ ఉండటమే. ఆ బ్రహ్మగారు అక్కడ ఆయన అలా కూర్చుంటాడు, ఆ పద్మంలో ఇక్కడ ఈయన కూర్చుంటాడు. అంత జరుగుతుందా లేదా గమనిస్తూ ఉంటారు సాక్షిగా. తయారు చేసి వదిలేస్తారు. అది కల్పన. ఈడు ఆ కల్పంలో పడ్డాడు అంచేత ఈడు 10 మందిని కని ఈ శరీరం పోయింది. ఈ జీవుని తీసిపోయారు. చేసిన కర్మఫలాన్ని అనుభవించి చేయడానికి స్వర్గమో నరకమో తీసుకుపోయారు. ఈడు గారి మరి ఆడిని నోరు కొట్టి, ఈడిని నోరు కొట్టి, ఈడి పోగొట్టి, అది పోగొట్టి ఇదంతా ఏం చేసాడండి? నయా పైసా కూడా పట్టుకెళ్ళడం పోతాం. ఎక్కడిదక్కడ అలా ఎలా ఉన్నా వస్తుని అలా వదిలేసాడు. వదిలేసి శరీరాన్ని కూడా వదిలేసిపోయాడు, తీసిపోయారు శిక్షించడానికి. ఇప్పుడు ఇది ఎవరు తీసుకుంటారండి?
వీడు పట్టుకెళ్ళింది ఏంటండి? స్పష్టంగా చెప్పారండి. సంపాదించిందంతా ఇక్కడే వదిలేసాడు. వాళ్ళ వారసులు పంచుకుంటారు అది. ఆ సంపాదించడానికి చేసినటువంటి కర్మఫలం ఉంది కదా, కర్మఫలం నా దగ్గర పెట్టుకున్నాను అన్నాడు. వాడు కర్మ ఆడు చేశాడు, ఆ ఫలాన్ని నా దగ్గర పెట్టుకున్నాను, రావయ్యా బాబు, నీదంతా నేను ఇక్కడ జాగ్రత్త పెట్టుకుంచాను, అదంతా నీ చేత అనుభవించాలని చెప్పేసి ఆ కర్మ ఫలాన్ని నీరు పట్టుకునేది. అసలు అంత కర్మ ఎందుకు చేసాడండి అతను? ఆ పిల్లోడి కోసం, ఈ పిల్ల కోసం, భార్య కోసం, ఆ సంతానం కోసం, అన్నదమ్ముల కోసం, అక్క చెల్లెల కోసం, ఎందులోనో బంధు ప్రీతిలో పడిపోయి అన్ని అనేక రకాల కర్మలు చేసి పోగొట్టాడు. పోగొట్టిందంతా పోనీ అందులో పోనీ వీడు అనుభవిస్తే పర్వాలేదు, దోషం లేదు. కానీ వీడు అనిపించడు, వాళ్ళు తీసుకుంటారు. మరి రామాయణంలో ఇలాంటి కథ వచ్చిందండి వాల్మీకి గురించి. ఇలా దారి దోపిడీ చేసి ఇంతమందిని అన్యాయం చేసి డబ్బు సంపాదిస్తున్నావు కదా, మరి కర్మ ఫలాన్ని ఏమన్నా పంచుకుంటారేమో వాళ్ళు అడిగి రమ్మన్నారు. అడిగి రమ్మంటే పాపం గబగబా పరిగెట్టుకు వెళ్ళాడు. నేను ఇవన్నీ తెచ్చి మీకు అందరికీ పెడుతున్నాను కదా, మరి కర్మ ఫలాన్ని పంచుకుంటారని. నీ డ్యూటీ ఏంటంటే మమ్మల్ని పోషించడమే. నువ్వు ఎలా తెచ్చేవో మాకు అనవసరం, కర్మ ఫలాన్ని మాత్రం పంచుకో, నువ్వు తెచ్చింది మాత్రం పంచుకుంటావు. ఇంకా అలాంటప్పుడు నాకు ఈ ఏళ్ళ కోసం నేను ఇంత కర్మ చేసి పెంచబెట్టడం ఏంటని చెప్పేసి అంతే వెంటనే మనసు మారిపోయింది. మనసు మారిపోయి నన్ను ఏం చేయమంటారంటే అప్పుడు ఏదో రామ రామ అని ఏదో మంత్రం ఉపదేశం చేశారు. ఆ రామ 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 అంటం కూడా రాలేదు అతను. మరా 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 రామైంది. మరా మరా అంటే అక్కడికి రామ 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 అయ్యాడు. ఇంకంతే దాన్ని పట్టుకుని అలా ఉండిపోయాడు. అతను వాల్మీకి మహర్షి అయ్యాడు. పెద్ద గొప్ప చరిత్ర రాశాడు. రామాయణ 24 శ్లోకాలతో బ్రహ్మాండమైనటువంటి రామాయణం రాశాడు. ఏమర్థమైంది ఇక్కడ మనకి? వాల్మీకి ఎందుకు అయ్యాడు మహర్షి అంటే ఇది పట్టుకెళ్ళటానికి కర్మ ఫలాన్ని పంచుకోరంట, సంపాదించింది మాత్రం పంచుకుంటారంట అనేటువంటి జ్ఞానం కలగగానే మారిపోయాడు అతను. మనకి ఈ మాట తెలిసిన వారం. కర్మలు మనం చేస్తున్నాం, ఫలితాన్ని అంతటిని వాళ్ళు అనుభవిస్తున్నారు, ఫలాన్ని మనం అనుభవిస్తాం. ఈ రకంగా కర్మలు చేస్తూ అలా సాగిపోతుంది అనుకోండి, ద్వంద్వం ఎప్పుడు విడుదల పొందుతాడు? ద్వంద్వ విమోచనం ఎప్పుడు కలుగుతుంది? అసలు బంధం ఎవడు తగిలించాడండి? బంధం ఎవడైనా తగిలింటే వాడిని కడుపు కాళ్ళలో పట్టుకుని, బాబు నాయన పొరపాటు అయిపోయింది, తప్పు అయిపోయింది, క్షమించు, నా బంధం ఊడదీసి ఇంకెప్పుడు నేను తప్పు చేయని లెంపలేసుకుని ఆయన కాళ్ళ మీద పడ్డాం అనుకోండి, చాలేసి తర్పించేస్తారు కదండి. బంధాన్ని నేను కల్పించలేదు అని చెప్తున్నాడు అతను. భగవద్గీత చదివారో, ఉపనిషత్తులు చదివారో, వేదం చదివారో, ఎవడు బంధం వాడే తగులించుకుని వచ్చాడు. ఎందుకని? ఇది మనకి స్పష్టంగా తెలియాలి. 2 రకాలండి, జీవుడు ఈశ్వరుడు పదే పదే అంటాం. ప్రకృతి బట్టి 2 అయినాయి. ప్రకృతి వ్యష్టి సమిష్టి అంటే 2 రకాలు. వ్యష్టి సమిష్టి అవడం వల్ల లోపల ఉన్నటువంటి బ్రహ్మము లేక చైతన్యము లేదా పరమాత్మ ప్రత్యేగాత్మ అది 2, 3 ఒకటే కాదు, ఒకటే. దాంట్లో ప్రవేశించినటువంటి వస్తువును బట్టి దానికి కూడా భేదం వచ్చింది. అందుకని వ్యష్టి ఇది ఒక చిన్న అణువు లాంటి సముదాయం. ఈ సముదాయాలన్నీ కలిపి సమిష్టి. ఈ సమిష్టికి అంతటికి ఆధారంగా ఉన్నటువంటి చైతన్యం ఈశ్వరుడు, వ్యష్టికి ఆధారంగా ఉన్నటువంటి చైతన్యం జీవుడు. ఈ లోపల ఉన్నటువంటి చైతన్యానికి ఆ లోపల ఉన్నటువంటి చైతన్యానికి భేదం లేదు, 2 కూడా ఒకటే చైతన్యం. వస్తువు ఒకటి కాదు. ఈ రకంగా జీవుడు గాని ఈశ్వరుడు గాని అనాది. ఎప్పటి నుంచి ఉన్నారు వీళ్ళు? జీవుణ్ణి ఈశ్వరుడు సృష్టించలేదు, ఈశ్వరుణ్ణి ఇంకొకటి ఎవడ సృష్టించలేదు. మరి ఈశ్వరుడు ఎలా అనాదో జీవుడు కూడా అనాదే. ఈశ్వరుడికి ఎలా సావులేదో జీవుడు కూడా సావులేదు. ఇతను చనిపోయాడు కదండి, ఇతను కర్మ మిగులుంది కదండి, ఆ కర్మ ఫలాన్ని అనిపించడం మళ్ళీ వస్తుంది. మరి చనిపోతున్నారు కదండి అందరూని. చనిపోతే అసలు సమస్య లేదు, చనిపోవడం లేదు, శరీరమే పోతుంది.
లోపలుడు ఎక్కడికి చెక్కు చెదరడం లేదు, జీవుడికి నాశనం లేదు, సావు లేదు. శరీరం పోయింది, కొత్త శరీరం కోసం పోతున్నాడు. మళ్ళీ నూతన శరీరం ధరించడానికి. అప్పుడు ఆ నూతన శరీరం కావాలంటే ఈశ్వరానుగ్రహం కావాలి. ఈయన ఇష్టం కాదు. ఇంతకని జీవుడు అనాదే గాని జీవుడు ధరించినటువంటి శరీరం, ఆ పదార్థం ఈశ్వరుడు ద్వారా తయారు చేయబడింది. అప్పుడు ఆయన ఏ పోర్షస్ మీద ఏ ప్రణాళికాబద్ధంగా ఇతని శరీరాన్ని ఇస్తాడు? ఇతను చేసినటువంటి కర్మఫలాన్ని అనుసరించాడు. ఆ చేత ఇతను ఏమేమి చేసుకుని వచ్చాడో, పుణ్యచేతం ఎంత, పాపచేతం ఎంత, ఎలాంటి కర్మలు చేశాడు, ఈ సంపాదించిన కింద ఎలా వదిలేసి వచ్చాడు, కర్మఫలాన్ని పట్టుకుని వచ్చాడు, దాన్ని పేరీ చేసుకుని అప్పుడు ఇతనికి మనిషి జన్మనివ్వాలా, పశు జన్మనివ్వాలా? అయితే ఇతనికి అవిద్య నశించిపోతేనా, బంధం తెగిపోతేనా? అవిద్య నశించడం అంటే ఏంటండి? నీకు వాస్తవ జ్ఞానం తెలిసిపోయింది. ఏంటి? నేను శరీర ప్రాణ మానసాదులతో కూడినటువంటి ప్రకృతి స్వరూపం నేను కాదు, నేను ఆత్మస్వరూపాన్ని, సోహం. సో అది నేను. ఇది కాదు, ఇది అనాత్మ, ఇది ప్రకృతి, ఇది జడం. జడం నేను కాదు అని మీకు యథార్థంగా తెలిసి వచ్చిందంటే ఏం పోయినట్టు? అవిద్య పోయినట్టు. ఇక్కడ అవిద్య మొదటి కారణం. అవిద్య వల్ల ఏమనిపడుతుంది? కోరిక పుట్టింది. ఇక్కడ మీకు ఏం పోయింది? అవిద్య పోయింది. ఎక్కడ అవిద్య పోయిందో అక్కడ కోరిక కూడా చచ్చిపోతుంది. ఎక్కడ కోరిక చచ్చిపోయిందో అక్కడ కర్మ కూడా ఆగిపోతుంది. మేమందరం కూడా ఏదో పాదయాత్ర చేసుకుంటే ఎక్కడికి వెళ్తున్నాం, నువ్వు రావాలంటే మీరు వెళ్ళినట్టు. ఎందుకని? కోరిక లేదు అతనికి. కోరిక ఉంటేనే కర్మ చేస్తారు. లేదా మేము యజ్ఞం చేస్తున్నామంటే మీరు 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 వెళ్ళండి, నేను రానండి. ఈ పూజ చేస్తున్నామంటే మీరు వెళ్ళండి, రానండి. కానీ ఈయనకి అది లేదు, ఇది లేదు, ఏమీ లేదు. కోరిక చచ్చిపోతే ఏది ఆగిపోద్ది? కర్మ ఆగిపోద్ది. కర్మ ఆగాలంటే ఏం పోవాలి? కోరిక పోవాలి. కోరిక చావాలంటే అవిద్య నశించాలి. అవిద్య నశించాలంటే ఆత్మ సాక్షాత్కారం అవ్వాలి. ఆత్మ సాక్షాత్కారం కలిగితేనే అవిద్య నశించాలి. నువ్వెవరో నీకు తెలియాలి. ఏది నువ్వు కాదో, ఏది నువ్వో నీకు తెలియాలి. రెండు స్వరూపాలు నువ్వు. ఏది నువ్వో దాన్ని వదిలేసి ఏది నువ్వు కాదో దాన్ని పట్టుకుని నేనంటే ఇది ఎవడు కాపాడతాడండి? ఏ దేవుడు కాపాడతాడండి? ఎవరి వల్ల అవుతుంది అది? ఏది నువ్వు కాదో దాన్నేమో నేనంటున్నావు. ఏది నువ్వో దాన్ని వదిలేసావు. ఇంక దాన్ని తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయడం లేదు. ఇంక నిన్ను ఎవడొచ్చి రక్షించాడండి? ఇంకా ఈ రకంగా నీ నీ అంతట నువ్వు తెలుసుకోవలసినటువంటి దాన్ని తెలుసుకోకుండా ఉంటే శక్తియా దినాత్మానం కల్పకోటి శరీరం. 100 కోట్ల కల్పాలు బ్రహ్మదేవుడు వచ్చి కల్పన చేశాడు. ఆయుష్ అయిపోయిన తర్వాత బ్రహ్మకల్పన నశించిపోయింది, ప్రళయంలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ బ్రహ్మగా కొత్తగా వచ్చాడు. మళ్ళీ కొత్త కల్పన తయారైంది, బ్రహ్మకల్పన అంటారు. మళ్ళీ అలాంటి కల్పన కల్ప కోటి చేసేది. కోటి కల్పాలు కాదు, 100 కోటి, 100 కోట్ల కల్పాలు గతించినా సరే నా చెప్పేది బ్రహ్మ కథ అంటారు. ఇది బట్టి చూడండి, ఏం చెయ్యాలి, ఎంత నిలబడాలి, ఎంత ఆలోచించాలి. ఏదేదో చేసేస్తున్నాం అంతే. ఏదో జనాలు నలుగురు జై జై అన్నారంటే మనకి చాలా పొంగిపోయి ఆనందపడిపోయి, అబ్బా మీరు చాలా మంచి వాళ్ళు అండి, మీకు ఏం కావాలండి, మీకు ఏం చేయమంటారని అంటారు. అంచేత అలాంటి మోసంలో పడకూడదు. అలాగని చెప్పేసి అవన్నీ మన శాస్త్రాలు చెప్పినవి, మన సిద్ధాంతమే, మన మతమే ఖండించకూడదు. ఎందుకంటే మనకి ఏదో తెలిసిపోయింది కదని చెప్పి వదిలేయకూడదు. నటించమన్నాడు ఆయన. నటించండి. వాళ్ళందరినీ కూడా తిప్పి మీ దారి మార్గంలోకి వచ్చేదాకా మీరు కూడా అందులో ఉన్నట్టుగానే నటించమన్నాడు. ఈ రకంగా లోపలికి వచ్చి సత్యాన్ని తెలుసుకుంటే అప్పుడు నీకు కర్మ నశించదే. ద్వంద్వం వదిలేయడానికి ముఖ్యమైనటువంటిది ఈ స్వరూప జ్ఞానమే. స్వరూప జ్ఞానం కలగాలంటే ఇంక వేరే ఏదేదో కాదు. దానికి ఇంకా కొన్ని శ్లోకాలు చెప్తున్నాడు. నా యోగేన సాంఖ్యేన కర్మణానో న విద్యయ బ్రహ్మాత్మైక్యత్వ బోధేన
మోక్షేత్యతి నాణ్యత నా యోగేన నా సాంఖ్యేన కర్మణ నో న విద్యయ. ఇప్పుడు మనం పూజలు చేస్తాం, యజ్ఞాలు చేస్తాం, యాగాలు చేస్తాం, యోగం చేస్తాం. అలాగే విచారణ అంటే నా యోగేన సాధన వల్ల ఏమి అవదంటున్నాడే ఏంటంటే ఇంత రోజు మనం సాధన చేసుకోండి అంటున్నాం కదా. నా యోగేన యోగం వల్ల ఆత్మసాక్షాత్కారం. ఎందుకంటే నేను ఏదో ఉపదేశం పొందేసాను, నేను యోగం చేసేసాను, నాకు శ్వాస ఆగిపోయింది, మనసు ఆగిపోయింది అంటే ఆకమొత్తది తప్ప నీ కర్మ నశించదు. నా యోగేన నా సాంఖ్యేన, ఇది జ్ఞానేంద్రియాలు, ఇది కర్మేంద్రియాలు, ఇది అంతరేంద్రియాలు, ఇది శరీరములు, అది ఇది అని చెప్పినంత మాత్రం చేత కూడా మోక్షం రాదు. నా కర్మణానో న విద్యయ, ఆ విద్య నశించే తప్ప నువ్వు ఎన్ని రకాల కర్మలు చేసినా, పూజలు చేసినా, యజ్ఞాలు చేసినా అవ్వదు. మరి ఏమవ్వాలి? బ్రహ్మాత్మైకత్వబోధేన. పదే 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 చెప్తున్నానంటే మనం సాధన చేస్తున్నాం. సాధన చేస్తూ సాధన చేసేదంతా కూడా కర్మయోగం అంటారండి, బాగా గుర్తుపెట్టుకోండి. కానీ కర్మయోగం సిద్ధించిన తర్వాత చేసేటటువంటిది జ్ఞానయోగం. జ్ఞానం ద్వారానే కర్మ నశించదన్నాడు కానీ సాధన వల్ల కర్మ నశించదని చెప్పలేదు. జ్ఞానం బ్రహ్మాత్మైకత్వ బోధేన, బ్రహ్మాత్మకత్వ బోధేన. ఇక్కడ 3 పదాలు ఉన్నాయి. ఒకటి బ్రహ్మం, ఒకటి పరమాత్మ, ఒకటి ప్రత్యేగాత్మ. ప్రత్యేగాత్మ పరమాత్మల ఏకత్వానికి బ్రహ్మ. నీలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మను, ఈశ్వరులో ఉన్నటువంటి పరమాత్మను ఏకత్వ బోధేన, రెండింటికి ఐక్యత, రెండింటి యొక్క కలయిక. ఆత్మ పరమాత్మల యొక్క ఏకత్వం ఎక్కడ జరుగుతుందో, ఎలా జరుగుతుందో, ఏది ఓడగొట్టుకోవాలి, ఏది పట్టుకోవాలి. ఓడగొట్టుకోవటం తెలియాలి, ఊడిన తర్వాత ఏది మిగిలింది దాన్ని పట్టుకోవటం తెలియాలి. ఈ రకంగా ఓడగొట్టుకుని ఆత్మను పట్టుకుని పరమాత్మ ప్రత్యేగాత్మల ఏకత్వమైనటువంటి బోధని బ్రహ్మాత్మకత్వ బోధేన మోక్ష సిద్ధ్యతి నాకు. మోక్షం కలగాలి అంటే కేవలం ఏదో పాటలు పాడటం వల్ల కానీ, పారాయణం చేయడం వల్ల కానీ, యజ్ఞ యాగాదుల వల్ల కానీ, ఆఖరికి సాధన వల్ల కూడా అవుతుంది. ఇదేంటి మీరు చిన్నప్పుడు కానీ ఇంకా మాకు సాధన చేసుకోండి అంటే ఇంక సాధన చెప్పి మేము సాధన చేసుకుంటున్నాం అంటే సాధన సరిపోదంటే సాధన చేసేవి నిజమే. మరి జ్ఞానమో సాధన చేయడం వల్ల ఏమైంది? హాయిగా మనసు ఏకాగ్రతగా ఒక రకమైనటువంటి సుఖానికి అలవాటు పడిపోతాడు. ఆ సుఖమే చాలనుకుంటాడు. కానీ జ్ఞానము ఎవడితనం? జీవుడికి దేవుడికి భేదం ఏంటి? జీవుడికి దేవుడికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? అసలు ప్రకృతి ఏంటి? ప్రకృతి మనకి శరీర రూపంలో ఎందుకు బంధించింది? ఎవరైనా బంధించారా? మనమే బంధించారా? ఈ రకమైనటువంటి ఆత్మైక్య బోధేన, ఆత్మబోధ, ఆత్మబోధలోనే అనాత్మ నశించడం కాదు, అనాత్మ నేను కాదని తెలుసు. ఈ రకంగా బోధ ద్వారానే మోక్షం పొందుతారు. వీణాయా రూప సౌందర్యం తంత్రి వాదన సౌష్ఠవం. ఉదాహరణ ఉపమానం చెప్తున్నాడు. వీణాయా రూప సౌందర్యం అంటే వీణ ఉంది, చాలా సుందరమైనటువంటి రూపం ఉంటుంది. ఆ తీగిల్ని వాయిస్తే చక్కటి నాదం వినిపిస్తుంది. వీణ వాయించి మరి సంగీతం మనకి వినిపిస్తారు కదండి. తంత్రి నాదన సౌష్ఠవం. ఆ కళను బట్టి ఒక్కొక్కడు ఒక్కొక్క అద్భుతంగా, ఇంకొక అద్భుతంగా మనకి ఒళ్ళు మైమర్చిపోయేలాగా వీణ వాయిస్తారు. ఎప్పుడైనా విన్నారా వాటి? మనం చూస్తుంటాం కదా. తంత్రీ వాదన సౌష్ఠవం. ఆ నాదం చక్కగా అలా కళ్ళు మూసుకుంటుంటే చాలా బ్రహ్మాండంగా ప్రోగ్రాం కూడా ఎత్తుంటారు కదా. కానీ దీనివల్ల ప్రజారంజన మాత్రం తన్న సామ్రాజ్యాయ కల్పతే. ప్రజలో ప్రజారంజనం మాత్రం, ప్రజలు హాయ్ హోయ్ హోయ్ అని చెప్పేసి సంతోషిస్తారు, తప్పట్లు కొడతారు తప్ప అందులో జ్ఞానము లేదు,
మోక్షము లేదు. అలాగే చెప్పి సామ్రాజ్యాయ కల్పతే, నీకేది సామ్రాజ్యము రాదు. అంచేత దాన్ని తీసి పడేయాలా? అదో గొంతుకు పనిపోతుంది అంతే. అందుకని అందరూ జనాలందరూ మిమ్మల్ని మెచ్చేసుకుంటున్నారా కదా అని చెప్పేసి ఇంకా నాకు చాలా నచ్చింది, చాలా బాగుంది అని అందులోకి పోతే ఏమవుతుంది? అది నీకు ఏమవుతుంది? జ్ఞానం వచ్చిందా? మోక్షం వచ్చిందా? లేదా ఏదైనా రాజ్యం వచ్చేసిందా? ఏనాయ రూప సౌందర్యం తంత్రి వాదన సౌష్ఠవం. ప్రజారంజన మాత్రం ప్రజలందరూ మమ్మల్ని మెచ్చుకుంటున్నారండి, మేము చాలా సంతోషిస్తున్నామండి. ఏదైనా కార్యక్రమం చేసామనుకోండి, ఊరంతా బాలాబు చేశారండి అని మెచ్చుకుంటారు కదా. ప్రజా రంజన మాత్రం, ప్రజలను రంజింపజేసినంత మాత్రం చేత, ప్రజలను సంతోషింపజేసినంత మాత్రం చేత, ప్రజలందరూ మెచ్చుకుంటున్నంత మాత్రం చేత నీకేమొచ్చింది? అది చూసుకోవా? ఇంకా నీకేం తెలిసింది? నీకేమైనా జ్ఞానం వచ్చిందా? ఏమైనా కర్మ నశించిందా? నీకేమైనా మోక్షం వస్తుంది? అది నీ గురించి ఆలోచించుకోవటం మాన్య చేసి ఎవరిలో సంతోషిస్తానని చెప్పి వీణ వాయించేస్తూ కూర్చున్నాడు అనుకోండి, ఎవరికది? భలే వాయించారని మెచ్చుకుంటే పాప చాలా బిరుదులు కూడా ఎత్తుంటారు. ఏంటి అతనికి వచ్చేది ఏంటి? ఈ రకంగా వాగ్వైఖరి శబ్దగురి శాస్త్ర వాక్యాన కౌశలం వైదుష్యం విదుషాం తద్వద్భక్తయే మధు ముక్తయే. వాగ్వైఖరి శబ్దగురి. మన వాక్కు పరావాక్కు, పశ్యంతి వాక్కు, మధ్యమ వాక్కు, వైఖరి వాక్కు అని చెప్పేసి కొన్ని తరగతులు. వైఖరి అంటే బయటికి వచ్చేటటువంటి వాక్కు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదండి, మాట్లాడటానికి ముందు ఆ వాక్యానికి సంబంధించినటువంటి జ్ఞానం పరావాక్కు. ఆ లోపల లేకపోతే బయటికి వాక్కు రాదు. ఏదైనా మాట్లాడామనుకోండి, నీకు తెలంగాణ ఎవడన్నా అడిగాడు అనుకోండి, నువ్వు చెప్పలేవు. అంటే వాక్ రాలేదు బయటికి కదా. అంటే ఎక్కడ ఉండాలి? దానికి సంబంధించిన జ్ఞానం, దానికి సంబంధించిన అనుభవం నీకు లోపల ఉండాలి. ఎక్కడది? దాన్ని పరా, లోపల ఉంది, ఆత్మలో ఉంది. ఆ స్మృతి, ఆ జ్ఞానం, దాన్ని పరావాక్కు అంటారు. ఆ పరావాక్కు దగ్గర నుంచి కొంచెం మెట్టు దిగింది పశ్యంతి వాక్కు. పశ్యంతి వాక్కు దగ్గర నుంచి ఇంకా కిందకి దిగింది, అది నోటులో గోనుక్కుంటాం. ఇంకా బయటకు వచ్చింది వైఖరి. వైఖరి అంటే బయటికి అవతల వాడికి వినిపించేలాగా చెప్పడం. వాక్ వైఖరి, వాక్కు వైఖరి అంటే బయటికి వినిపించేలాగా చెప్పేటటువంటి వాళ్ళకి శబ్ద గురి. అంటే రకరకాలుగా ఇప్పుడు వీణ వాయించేటప్పుడు చేతులు ఎలా మారుతుంటాం, హార్మోని పెట్టి వాయించేటప్పుడు చేతులు ఎలా వాయించడం, శబ్దం కలిగించడానికి. అట్టి మాదిరిగా బయటికి వాక్కు వచ్చేటప్పుడు మనం గాలిని లోపలికి పీల్చుకుని ముక్కు ద్వారా రాకుండా నోటు ద్వారా వదులుతూ నాలుకని అడ్డగించి అక్కడెక్కడ టచ్ చేస్తుంటాం. టచ్ చేసేటప్పుడు బయటికి వైఖరి వాక్కు వినపడతాం. ఏమన్నా అర్థమైంది మాట? పా అనాలనుకోండి, పెద్దలు ముయ్యాలి. టా ఎక్కడ నొక్కాలి? చా టా. చూడండి, నాలుగు ఎక్కడ టచ్ చేస్తుంది? మా. అంటే ఒక్కొక్క అక్షరాన్ని పలకడానికి ఈ పెదాల లోపల ఉన్నటువంటి ఖాళీలో నాలుక ఉండి పైన కొట్టాలా, కింద కొట్టాలా, ఇక్కడ నొక్కాలా, అక్కడ నొక్కాలా నొక్కి శబ్దాన్ని కలిగిస్తుంది. దాన్ని వాక్ వైఖరి అంటారు. మనకి తెలియకుండానే మనకు అలవాటు పడిపోయి మాట్లాడేస్తున్నాం. కానీ ఈ నాలెడ్జ్ అంతా కూడా ఈశ్వర సృష్టి. అది తెలుసుకుని చక్కగా మనం ఏ వాక్కుని పలకరించేటప్పుడు ఏ అక్షరాన్ని ఎక్కడ నొక్కితే ఏ రకమైన శబ్దం వస్తుందో నీకు తెలుసుకుంటే ఎంత అద్భుతమో చూడండి. ఈ రకంగా వాక్ వైఖరి శబ్దగురి. శబ్దం బయటకు వస్తుంది. ఆ రకంగా నీ నాలుగుని టచ్ చేయడం వల్ల వచ్చేటటువంటి ఆ గాలి నుంచి శబ్దాన్ని ఉత్పత్తి చేసావు కదా, అది శాస్త్ర వాక్యాన కౌశలం. ఇతరులకు పొందింప చేయడానికి శాస్త్రాలలో చెప్పినటువంటి విషయాల్ని వ్యాఖ్యాన కౌశలం. చప్పట్లు కొట్టేటట్టుగా, రకరకాల భావాలు కలిగేటట్టుగా శబ్ద జ్ఞానాన్ని వైదుష్యం విదుష్యం అంటే శాస్త్రాల్లో అనేక రకాల భారత, ఇది బ్రాహ్మణ మొదలైనటువంటి అనేక గ్రంథాలు ఉన్నాయి, శాస్త్రాలు ఉన్నాయి. అందులో కొన్ని నేర్చుకుని మనకి ఇష్టం వచ్చినట్టుగా వాక్య వైఖరి శబ్దగురి. వాడికి ఎవడో చెప్పలేడండి అంటాం.
చాలా అద్భుతంగా చెప్తాడండి, చాలా భలేగా చెప్తాడండి అంటాం. అంటే ఆ వాక్కు అతనికి అలవాటు పడింది. అటువంటి వాక్కు శాస్త్రవాఖ్యాన కౌశలం. మామూలుగా ఏ శాస్త్రం చదువుకోలేనటువంటి వాళ్ళు కూడా ఈ వాక్కు ఉంటుంది. చాలా తెలుగుగా మాట్లాడుతుంటారు. అదే ఆ తెలుగు కలిగినటువంటి వాడికి శాస్త్రం కూడా చేస్తే ఇంక ఎలా చెబుతాడంటే ఆ శ్లోకాలు కానీ పద్యాలు కానీ కంఠస్థం చేసేసి ఎలా కావాలంటే అలా ఇడిసేసి మలిసేసి ఎలా కావాలి అలా శాస్త్ర వాఖ్యాన కౌశలం అంటే ఏంటండి? ఏది నేర్చుకున్నాడు అతను? ఆ కౌశలం వైదుష్యం విదిశం. ఇంత మాత్రం చేత బాగా ఉపన్యాసం చెప్పేస్తున్నాడు కదా, మంచి కౌశలం ఉంది, శాస్త్ర కౌశలము అని చెప్పి తద్భక్తయే అద్ముక్తయే. సరే సరే, ఈ రకంగా ఈ రకమైన శాస్త్ర జ్ఞానాన్ని విరివిగా చెప్పడం వల్ల కూడా మోక్షం రాదు. శాస్త్రం చదవడం వల్ల కానీ, ఇతరులకు బోధించడం వల్ల కానీ, వాటిని భాష్యాలు రాయడం వల్ల కానీ మోక్షం రాదు. అంచేత అవిజ్ఞాతే పరేతత్వే శాస్త్రాదిస్తు నిష్ఫలం. విజ్ఞాతే విపరీతత్వే శాస్త్రాదిస్తు నిష్ఫలం. అంచేత నువ్వు చేసేది నిష్ఫలం కాకూడదు. శాస్త్రం గాని సాధన గాని వేరైతే చెయ్యి. ఆ చేసేది దాని తర్వాత ఎందులో వస్తుందో అందులోకి నువ్వు వెళ్ళకుండా వేస్ట్ చేసుకుంటే అవిజ్ఞాతే పరేతత్వం. పరతత్వం తెల్లలేదు నీకు, జ్ఞానం కలగలేదు. అవిజ్ఞాతే పరేతత్వే శాస్త్రాదిస్తు నిష్ఫల. శాస్త్రంలోనే తిరుగుతున్నావు, శాస్త్రాన్ని పట్టుకుని ఏలాడుతున్నావు, దాన్ని ఇతరులకు చెప్పడంలోనూ వినడంలోనూ తిరుగుతున్నావు. విజ్ఞాతేపి పరేతత్వే. ఆ పరతత్వాన్ని ఎప్పుడు తెలుసుకుంటావు? ఎంతవరకు తెలుసుకోలే అంతవరకు నీకు కర్మ నచ్చింది. శాస్త్రాదిస్తు నిష్ఫల. అప్పుడు శాస్త్రం ఏమైంది? ఇప్పుడు మనం ఏదైనా శాస్త్రాన్ని బాగా బట్టి పట్టేసి కళ్ళు మొట్టుకుని చూడకుండా చెప్పేస్తామండి. చనిపోయినప్పుడు వదిలేస్తుంది కదా, కాదు కదా. ఎందుకు అంత కష్టపడిపోయి నేర్చుకున్నటువంటి అదంతా ఏమైంది? కూడా వచ్చిందా? ఆస్తిపాతులు ఎలా రాలేదో ఇది కూడా అంతే వదిలేస్తుంది. ఇందుకని నేర్చుకున్నటువంటి ఏ శరీరం అయితే ఉందో ఆ శరీరం నీకు కూడా రాలేదు కదా. దీన్ని ఇక్కడ వదిలేసి నేర్చుకున్నావు అని వదిలేసి ఆ లోపల ఉన్నవాడు పోయాడు. ఆ తేగ లోపల చందమామ తీసిపోయినట్టుగా ఆ లోపల ఉన్నటువంటి జీవులు లాక్కిపోయాడు. ఏమైంది? ఇదంతా ఇక్కడే వదిలేసింది ఈ మనసు. ఎంత ఏమైందని చేత అవిజ్ఞాతే పరేతత్వే శాస్త్రాదిస్తు నిష్ఫలం. విజ్ఞాతేపి పరేతత్వే శాస్త్రాదిస్తు నిష్ఫలం. ఏదైనా చేస్తే దానికి సంబంధించినటువంటి ప్రయోజనాన్ని పొందాలి. శబ్దజాలం మహారణ్యం, చిత్త భ్రమణ కారణం. శాస్త్రం అనంతం, అనంత శాస్త్రం బహువేదితవ్యం, అల్పస్య కాలో బహువస్య విఘ్నాలు. అంచేత శాస్త్రాలన్నీ కూడా రకరకాల శబ్దాలతో చిత్త భ్రమణ కారణం. ఈ శాస్త్రం చదివాను నేను, ఇది ఇలా చెప్పిందండి, మరి మీరు అలా చెప్తున్నారేంటండి అని చెప్పేసి చెప్పేదంతా కూడా నేర్చుకుని శబ్దజాలం చిత్త భ్రమణ కారణం. చిత్తం భ్రమింపశత్, సత్యాన్ని తెలకుండా చెప్పు. అత ప్రయత్న జ్ఞాతవ్యం తత్వజ్ఞాతత్వం ఆత్మ. తత్వజ్ఞానం తెలుసుకోకుండా ఇవన్నీ ఎందుకు పనికిరావు. అజ్ఞాన సర్పద్రష్టస్య బ్రహ్మజ్ఞాన ఔషధం వినా కిము వేదేశ శాస్త్రస్య కిము మంత్రే కిం ఔషధం. ఈ శ్లోకాలు వచ్చే వారం చెప్తున్నాం.